వినండి వినండి మా వినండి వినండి ఒకసారి ఒకసారి ఒకసారి. అబ్బా తప్పు తప్పు, వినండి జాగ్రత్తగా. ఇప్పుడు స్టోరీలో నేను చెప్తున్నాను వినండి జాగ్రత్తగా. బిలాముకి బాలాక్ ఏం చేస్తాడంటే శపిస్తాడు కదా, శపిస్తే అతనికి ఏమిస్తాడు? డబ్బులు, బంగారము, వస్త్రాలు అవన్నీ ఇచ్చి తిరిగి గాడిద మీద వేసి పంపిస్తాడు. కానీ దేవుడు ఏమని చెప్తాడు? ఆశీర్వదించమంటారా శపించమంటారా? ఇప్పుడు బిలాములో ఏముంది? లోపల హృదయంలో వేటి పైన ఆశ ఉంది? వేటి మీద ఆశ ఉంది? ఇప్పుడు సరే సపోజ్ మీకే చెప్తున్నాను వినండి. ఇప్పుడు అరే నాకు ఈ దొంగతనం చేసి పెట్టరా, నీకు 100 రూపాయలు ఇస్తారని ఎవరు అన్నారనుకోండి, మీరు చేస్తారా? చేస్తారా? అది వాడు చేస్తారా? ఛార్జింగ్ లేదురా, 13 ఉంది. ఇప్పుడు బిలాము దేనికి ఆశపడతాడమ్మా? దేనికి? డబ్బుకు ఆశపడతాడు. అయితే నేను ఇప్పుడు మీకు 3 క్వశ్చన్స్ చెప్పాను. ఆ 3 క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసుకొని నాకు చెప్పాలి. ఒక క్వశ్చన్ కంప్లీట్ అయింది, మిగిలిన 2 క్వశ్చన్స్కి మీరు క్లారిటీగా ఆన్సర్స్ తెలుసుకొని నాకు చెప్పాలి. పిల్లలు ఇటు వినాలి. వినండి వినండి. అయ్యో ఇందాకేం చెప్పాను? నోటికి ఎందుకు ఓపెన్ చేశారు? సోమరిపోతాళ్ళకి దేవుడిచ్చే బ్లెస్సింగ్స్ రావు. సెకండ్ వన్, సోమరిపోతాళ్ళకి మాట్లాడేదే అసలు అర్థం కాదు. నష్టం వచ్చింది, వాళ్ళు చేసే ప్రతి పట్ల నష్టం వచ్చింది. నష్టం వచ్చింది. థర్డ్ వన్ నువ్వు చెప్పు. యేసయ్య బ్లెస్సింగ్స్ ఇడు. తప్పు. యేసయ్య మాట్లాడాలి. చెప్పు, 3 కరెక్ట్ చెప్పాలి. దేవుడు బ్లెస్సింగ్స్ వాళ్ళకి రావు. ఫస్ట్ వన్. అరే ఫస్ట్ వన్ అదిరా. దేవుడు అదే వాళ్ళ సంపాదనలో లాస్ వస్తుంది. ఏమొస్తుంది? లాస్. లాస్ అంటే నష్టం. నష్టం. ఏమొచ్చింది? నష్టం. థర్డ్ వన్. దేవుడి సహాయం ఎన్నటికీ అందుకోలేరు వాళ్ళు. వెరీ గుడ్. స్టోరీ చెప్తాడా అన్న మనకి? అఖిల్ చెప్తాడంట. ప్రైజ్ ది లార్డ్. ఒక యజమానికి ఒక గాడిద ఉంది. ఆ గాడిదకి ఉప్పు బస్తాలు అటు ఇటు వేసినప్పుడు ఆ బిజ్జి దాటియాలి. ఆ బిజ్జి దాటియాలంటే అదేమో కింద పడింది. కింద పడినప్పుడు ఆ చెరువులో నుంచి ఉప్పు కరిపోయినప్పుడు అది అక్కడికి వెళ్ళినప్పుడు తగ్గిపోయినాయి. అంటే అతనికి లాస్ వచ్చింది. ఆ యజమానికి 10 సార్లు అంతే చేస్తుంటే తర్వాత దూదేశాడు. తను తెలియక నెలలో మునిగినప్పుడు బరువు ఎక్కువ అయ్యి అక్కడే పడిపోతుంది. దూది తర్వాత దూదేసినప్పుడు దానికి దూదేసాడని తెలియక మళ్ళీ చెరువులో పడినప్పుడు దానికి బరువు ఎక్కువ అయిపోయింది.